సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ జనసేన పార్టీ గురించి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి 2024 ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజల నుంచి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన అభిప్రాయాలను రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేశారు. ఈ సర్వేలో భాగమైన కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 90% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 90% ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 57% ప్రజలు అభిప్రాయం తెలియజేశారు. ఇక అమలాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 88% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 87% ప్రజలు తెలియజేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 55% ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 82% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 86% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 43% ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 82% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 79% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 45% ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 83% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 78% ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 48% ప్రజలు అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 79% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 71% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 50% ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 81% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 86% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓట్ బ్యాంక్ పెరిగిందని 31% ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 87% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 82% ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 37% ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 86% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 73% ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 34% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 80% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 69% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 38% ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 66% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 61% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓట్ బ్యాంక్ పెరిగిందని 36% ప్రజలు అభిప్రాయపడ్డారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాలలో పవన్ పనితీరు బాగుందని 85% ప్రజలు అభిప్రాయపడ్డారు. పవన్ ఇమేజ్ పెరిగిందని 86% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జనసేన ఓటు బ్యాంక్ పెరిగిందని 51% ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలోని కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ స్థానాల్లో ఉన్న 85 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందని 182%కు పైగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పవన్ ఇమేజ్ బాగా పెరిగిందని 85% ప్రజలు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో పవన్ చక్రం తిప్పబోతున్నారని 88% మంది ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.